వచ్చినప్పుడు ఆలోచనలు ఉంటివి. ఓకే. అందులో మళ్ళీ 19లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర సికింద్రాబాద్ అధ్యక్షుడు. నుంచి పోటీ చేస్తున్నప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా లక్ష్మణ్జీ ఉండే. వాళ్ళిద్దరూ వచ్చి రిక్వెస్ట్ చేశారు. చేసినప్పుడు నేను పెద్దిరెడ్డి గారు ఇద్దరం కూడా పార్టీలో చేరడం జరిగింది. మేము చేరిన తర్వాత కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యాడు. అదృష్టం కొద్దీ ఆయన మళ్ళీ మీరు పోటీ చేయలేదు అప్పుడు? నేను చేయలేదండి. 19లో పోటీ చేయలేదు. అప్పుడు చేసినప్పుడు అన్న మీరు ఎక్కడ ఇది అని చెప్పేసి అంటే అప్పుడు మేము మల్కాజ్గిరి అక్కడ ఉండే కాబట్టి ఆయన మీరు మల్కాజ్గిరి పార్లమెంట్లో పనిచేస్తుండే మాకు కూడా అప్పుడు క్యాండిడేట్లు అంటే కొంచెం కష్టం ఉండే భారతీయ జనతా పార్టీలో మీలాంటి వాళ్ళు వస్తే మాకు కూడా కొంచెం మంచి ఈజీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఓకే. దాంతో మేము పార్టీలో ఉత్సాహంగా పనిచేశాం. నరేంద్ర మోడీ గారిని కలిసాం, అమిత్ షా గారిని కలిసాం, నడ్డా గారిని కలిసాం. కలిసినప్పుడు మాకు అన్ని కూడా వారితో ఓకే వాళ్ళు కూడా చేసుకోమని చెప్పి పని చేసుకుంటూ వచ్చాం. ఓకే. సో అంటే చెప్పినా కానీ ముందు నుంచి అంటే మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా మల్కాజ్గిరి వైపే పని చేసుకుంటున్నారు? మల్కాజ్గిరి వైపే. ఎందుకంటే అప్పుడు నాకు అనౌన్స్ చేసినప్పుడు నేను పాదయాత్రలు కూడా చేశాను. 2011 to 12 వరకు మధ్యలో ఒక 1 year మొత్తం పార్లమెంట్ మొత్తం పాదయాత్ర చేశాను. ఓకే. అంటే ఆల్రెడీ మల్కాజ్గిరి ప్రజలతో మీకు సంబంధం ఉంది? ప్రతి డివిజన్లో కానీ అది కానీ. ఓకే. కేసీఆర్ గారు పాదయాత్ర చేయమన్నారు. చేసినప్పుడే అప్పుడు ఈ సుధీర్ రెడ్డి గారు కానీ, సుభాష్ రెడ్డి కానీ, కనకారెడ్డి కానీ, హనుమంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా పార్టీలో మేము లాగి పార్టీని ఆ రోజు తీసుకొచ్చాం. వచ్చినప్పుడు